జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం కావడానికి కారణం మన హిందువుల మీద బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులని ఖండిస్తూ ఇక్కడ హిందువులైనటువంటి వివిధ క్షేత్రాల వాళ్ళందరూ కలిసి దాన్ని ఖండిస్తూ అందరూ సమావేశం కావడం జరిగింది. మన హిందువులు ఇప్పటికైనా నిద్రలో నుంచి మేల్కోకపోతే మనం వచ్చే కొన్ని సంవత్సరాలలో మన భారతదేశంలో కూడా మైనారిటీలుగా మనం మారే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో 33% మన హిందువుల జనాభా ఉండేది. అలాగే పాకిస్తాన్లో 17% ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో 1% ఉంది, బంగ్లాదేశ్లో 10% మాత్రమే మిగిలి ఉంది. ఎక్కడ పోయినారు వీళ్ళందరూ అంటే బలవంతంగా మత మార్పిడులకు గురి కావడం జరిగింది, లేదంటే చనిపోవడం జరిగింది. మన దేశంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 88%, 88% ఉన్నటువంటి హిందువులు ప్రస్తుతం 68%కి తగ్గిపోవడం జరిగింది. ఇలాగే కొనసాగితే ఇంకొక 15-20 సంవత్సరాలలో మనం 30% అవుతాము. 30% అయిన తర్వాత ముస్లింలు మనల్ని ఖచ్చితంగా మతం మారాలి, లేకపోతే చావాలి అని గొంతు మీద కత్తి పెట్టడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి దుస్థితి రాకూడదంటే ఇప్పుడున్నటువంటి యువత నిద్రలో నుంచి మేల్కోవాలి. నిద్రలో నుంచి మేల్కొని ఓన్లీ వాట్సాప్లో లేకుంటే యూట్యూబ్లలో అక్కడ ఖండిస్తే కాదు, స్వచ్ఛందంగా మనమందరము ముందుకొచ్చి ఇలాంటి ప్రోగ్రాంలలో పాల్గొని ప్రతి ఒక్కరూ హిందువుగా నేను ఈ దేశం కోసం పోరాటం చేస్తాను, మన హిందూ ధర్మాన్ని నిలబెడతాను అనే విధంగా ప్రతి ఒక్కరూ గట్టిగా ముందుకొచ్చి గలం విప్పాలి. అలా గలం విప్పినప్పుడే మన హిందూ ధర్మం నిలబడుతుంది. మన హిందువులందరూ దేవుడిని ఒక లంచగొండిగా చేస్తున్నారు. దేవుడికి ఒక టెంకాయ కొట్టి నాకు ఇంత ఇవ్వాలి, లేకపోతే నేను ఒక తులం బంగారు ఇస్తాను నాకు ఇంత ఇవ్వాలని ఇలాంటి కోరికలు కోరుతున్నారు తప్ప మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం అనే భావన లేకుండా పోయింది. మనం ఈ భారతదేశం కోసం, మన శ్రీరాముడి కోసం, మన శ్రీకృష్ణుడి కోసం మనం ఏం చేస్తున్నాము, మనకు భగవంతుడు మనం చేసితే ఆ భగవంతుడు మనకు ఆటోమేటిక్గా ఇస్తుంటాడు. మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అదే చెప్పిండు, నీవు చేసి నేను ఇస్తాను, ఫలితం మీద నీవు ఎలాంటి ఆశ పెట్టుకోకని శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు చెప్పడం జరిగింది. అది మనం మర్చిపోయినాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని మనమందరం మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకొని మన పని మనం చేయాలి. మన పని విడిచిపెట్టి ఏ దేవుడు మంచిగా ఉంటాడని చెప్పని వాళ్ళు నూనె రాస్తే బాగవుతుంది, లేకుంటే మా దర్గాలకు వచ్చి తాయి తాడుకుంటే బాగవుతుంది, ఇలాంటి మాయమాటలకు నమ్మి దర్గాలు ఎమ్మడే వెళ్ళి వాళ్ళ తాయతులు కట్టుకునడము, లేకుంటే నూనె రాసుకుంటే మాకు పిల్లలు పుడతారు అని ఇలాంటి మాయమాటలకు లోనై యువత కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు వాళ్ళు అమ్మాయిలను ఇచ్చి లవ్ జిహాద్ పేరిట అమ్మాయిలను ఎరవేస్తున్నారు. ఆ అమ్మాయిలకు ఆశపడి యువకులు వాళ్ళు వెంబడెళ్తున్నారు. అలాగే అబ్బాయిలను మన అమ్మాయిల కొరకు లవ్ జిహాద్ ప్రలోభ పెడుతున్నారు. ఇవన్నీ కూడా మన వాళ్ళు కొద్దిగా మన యువత, ముఖ్యంగా యువత దీన్ని బాగా గమనించాలి. ప్రపంచ జనాభాలో మన హిందువులను ఎలా హింసిస్తున్నారు, ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి మన ఎనిమి అనేటువంటి పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, అలాగే చైనాలో కానీ ఎలా ఉంది మన పరిస్థితి, మన దుస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మన దుస్థితి ఏంటి, మనం రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితి మనం ఎదుర్కోకూడదంటే ఇప్పుడే మనం నిద్రలో నుంచి మేల్కొని ప్రతి ఒక్కరూ గలం విప్పి రోడ్డు మీద వచ్చి మన హిందుత్వం గురించి ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఇదే నా యొక్క విన్నపం. జై శ్రీరామ్.